మన సురేష్ ఎందుకన్నాడు బాబాయ్ ఆడవాళ్ళ కంటే మంచి అవకాశం ఉంది, మనకి ఏముంది అవకాశం బాబాయ్ సంగతి చేద్దామంటే వదిన సంగతి రేపు వారం 2 కేజీలు రాగిపిండి తెచ్చి సంగతి ఇంకా రోజు సంగతి చేస్తున్నాయి. రోజు సంగతి రాని మధ్యాహ్నం ఉప్పు దోసకాయ పచ్చడి ప్యాకెట్ చెప్పు దాంట్లో ఉంది బాటంలో నేను నా మాట నేను నా మాట చెప్పు. దోసకాయ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయలు చెప్పు, నువ్వు చెప్పు. దోసకాయ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, వేరుశనగ పప్పులు, పచ్చిమిరకాయ, ఉప్పు చదువుతున్నాను అన్నీ పడతాయి. ఇవన్నీ వేస్తున్నా. ప్లేట్ తీసేయమ్మా. ఇప్పుడు ఇంట్లో పోయిన డబ్బాలో కడుగుదాం. డబ్బాలో దీంట్లో పోయి మూసారి పెట్టేసి నేను పేరు కూడా నేను ఊరగా కింద చల్లగా ఉంది, నా ఎండలో కూర్చోలేక. సాంబార్ అయిపోయింది, అన్నం అయిపోయింది. బాబాయ్ నీ కింద పెడితే వాడు కూడా బాబాయ్ సిగరెట్ తాగి రే ఇదేంటి బాబు అందరూ బ్యాట్ పెట్టు వాడికి ఏం పర్సరికి ఎక్కువ మాట ఇచ్చే ఎక్కువ దగ్గరుంది 100 మంది. చెప్పు సునీత, చెప్పు. దోసకాయ పచ్చడి గురించి చెప్పు. డబ్బులు చూడు ఏం లేదు మాట దోసకాయ పచ్చడి గురించి చెప్పు. చెప్పు. దోసకాయ పచ్చడి తిని చూడండి. ఇది పెట్టి తాలింపు ఇడ్డాసులో దాంట్లో వేసేదా. ఇంకా ఏమేమి వేసాను చెప్పు. పల్లీలు, దోసకాయలు, టమాటా, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ, చింతపండు. చెప్పు. తీసి దోసకాయ పచ్చడి రెడీ. తింటే సూపర్గా ఉంటుందని చెప్పు. నువ్వు చెప్పినావు కదా సరిపో.